హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ దోశలోకి మిక్సీతో పని లేకుండా సింపుల్గా చేసే చట్నీని చూపించబోతున్నాను. ఫస్ట్ దీనికి కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పును వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మరో 1/2 నిమిషం వేయించుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ 1 వేసుకొని మరో నిమిషం పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత ఇందులో పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లిని 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న చిన్న సైజు టమాటా 1 వేసుకొని సాఫ్ట్గా టమాటా అయ్యేంత వరకు వేయించుకోవాలి. టమాటా సాఫ్ట్గా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి. ఈలోగా ఒక బౌల్ని తీసుకొని ఇందులో 4 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకొని కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోవడం వలన మనకి ఉండలు కట్టేస్తాయి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మరికొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం పల్చగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన ఉండలు కట్టకుండా అంతా బాగా మిక్స్ అవుతుంది. ఈ విధంగా మరుగుతున్నప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని టమాటా, ఆనియన్స్ కూడా ఒకసారి ఉడికేయో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని మరొకసారి అడుగు నుంచి కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేసుకోవాలి. ఇదే గిన్నెలో మరికొంచెం వాటర్ని వేసుకొని కలుపుతూ వేసుకోవాలి. ఉడికిన తర్వాత మరికొంచెం గట్టి పడుతుంది కాబట్టి మన కన్సిస్టెన్సీ తగ్గట్టు మరికొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకొని కలిపి మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అడుగు అంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీ దోశలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా చేసుకునే బొంబాయి చట్నీ రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.